ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇలా చేశాను. నేనైతే లంచ్ కూడా పొద్దున్నే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి. అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇదైతే పులిహోర చేయడానికి మా పిల్లల లంచ్ బాక్స్కి. మా కోసం అయితే ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని అందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఆలోపు మా పిల్లలకి దోశలు కూడా వేసేసుకుంటున్నాను చెరొకటి. ఈ దోశలు తినేసి స్కూల్కి వెళ్తారు. ఇంకా అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి పులిహోర కోసం పోపు పెట్టేసుకుంటున్నా. పప్పు కూడా ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాము. పోపు కూడా వేగిపోయింది. అందులో కొంచెం అల్లం పేస్టు, పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అందులోనే కరివేపాకు, ఇంకా మనం తీసి పెట్టుకున్న రసాన్ని వేసి కొంచెం అంతా జీరా పౌడర్ వేయాలి. వేసిన తర్వాత అన్నాన్ని అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇలా పచ్చిపులుసు చేసుకోవాలి. నేనైతే పచ్చిపులుసు ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను. ఎప్పుడు చేసినా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందులోకి కాంబినేషన్ వడియాలు ఉండాలి కదా, వడియాలు కూడా వేసేసుకున్నాను. అదే బాండిలో ఆయిల్ వేసి పోపు వేసేసుకొని ఇంకా ఈ మగ్గిపోయిన పప్పును కూడా తిరగబోసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ పనులు అయిపోయేలోపు స్టవ్ చూడండి ఎలా ఉందో చిందరవందరంగా. ఇదంతా మళ్ళీ సర్దుకోనికి తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. వేడి వేడి పప్పు, పచ్చిపులుసు, వడియాలు కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దపప్పు, ఆవకాయ, పచ్చిపులుసు కాంబినేషన్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.